మన చుట్టూ ఉన్న జీవుల్లో చాలా జీవులు తమలాంటి పిల్లలను ఉత్పత్తి చేస్తాయి. కొన్ని జీవుల్లో పుట్టిన పిల్లలు మొదటి నుంచే తల్లిదండ్రులను పోలి ఉంటాయి. కానీ కప్పలలో మాత్రం అలా కాదు. చిన్న టాడ్పోల్గా మొదలై పెద్ద కప్పగా మారే వరకు కప్పలో ఎన్నో మార్పులు జరుగుతాయి. దీనిని రూప విక్రియ లేదా మెటామార్ఫసిస్ అంటారు. వర్షాకాలం వచ్చినప్పుడు చెరువుల పక్కన నీటి మీద చిన్న చిన్న పారదర్శక బుడగలు కనిపిస్తాయి. ఇవే కప్పగుడ్లు. స్త్రీ కప్ప నీటిలో గుడ్లను పెడుతుంది. ఆ వెంటనే పురుష కప్ప శుక్రకణాలను నీటిలో విడుదల చేస్తుంది. నీటిలోని గుడ్లు ఫలదీకరించబడతాయి. దీన్ని బాహ్య ఫలదీకరణం అంటారు. కొన్ని రోజుల తర్వాత ఈ గుడ్లు పగిలి అందులోంచి చిన్న చేపలా కనిపించే ఒక జీవి బయటికి వస్తుంది. దీనిని టాడ్పోల్ అంటారు. దీనికి తోక ఉంటుంది, మొప్పలు ఉంటాయి, కాళ్ళు మాత్రం ఉండవు. మొదట్లో ఇది పూర్తిగా నీటిలోనే జీవిస్తుంది. రోజులు గడుస్తూ ఉండగా టాడ్పోల్ శరీర నిర్మాణంలో మార్పులు మొదలవుతాయి. ముందుగా వెనుక కాళ్ళు వస్తాయి. కొంతకాలానికి ముందు కాళ్ళు కూడా కనిపిస్తాయి. ఆకారం కప్ప ఆకారాన్ని పోలి ఉండటం ప్రారంభమవుతుంది. మొప్పలు తగ్గుతాయి. వాటి స్థానంలో ఊపిరితిత్తులు అభివృద్ధి అవుతాయి. అందుకే ఈ దశలో టాడ్పోల్ నీటి బయట ఉన్న చిన్న రాళ్ల మీద ఎక్కగలుగుతుంది. నీటిలోనూ నేల మీద జీవించగలిగే ఈ దశను ఫ్రాగ్లెట్ అంటారు. దీనికి ఇంకా చిన్న తోక ఉంటుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ తోక కూడా పూర్తిగా కనుమరుగవుతుంది. ఇప్పుడు ఇది పూర్తి స్థాయి పెద్ద కప్పగా మారుతుంది. పెద్ద కప్ప నీటిలోనూ నేల మీద చురుకుగా జీవించగలుగుతుంది. అంటే కప్ప జీవిత చక్రం గుడ్డు, టాడ్పోల్, కాళ్ళు వచ్చిన టాడ్పోల్, ఫ్రాగ్లెట్, పెద్ద కప్ప ఇలా సాగుతుంది. ఈ మొత్తం మార్పులను చూస్తే ప్రకృతి ఎంత అద్భుతమో మనకు తెలుస్తుంది. ఈ విధమైన సైన్స్ స్టోరీస్ మీకు నచ్చితే మన జ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరుసటి ఆసక్తికరమైన విషయంతో త్వరలో కలుద్దాం.